హలో అందరికి. ఎలా ఉన్నారందరూ? ఎవరైతే ఈరోజే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఈరోజైతే మన ఛానల్‌లో సింపుల్ చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో చూపించబోతున్నాను. ఇదైతే మసాలా పౌడర్. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక్క పౌడర్ ఏసుకుంటే సరిపోతుంది. మిగతా ఏం అవసరం లేదు. ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఏదైనా కారం, మసాలాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గానీ, నార్మల్‌గా అయితే ఇదొక్కటేసుకుంటే సరిపోతుంది. సో, నేనైతే చికెన్ మంచిగా కడిగేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మసాలా పౌడర్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, నేను కొంచెం స్పైసీగా తింటానని కొంచెం కారం గూడా యాడ్ చేసుకున్నాను. చేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదైతే నేను ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యే వరకు స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెడితేనే లోపలి వరకు మంచిగా కుక్ అయ్యి మంచిగా ఫ్రై అవుతుంది. ఇదైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే. చూసారా మంచిగా కలర్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడైతే తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఇది లోపల మంచిగా సాఫ్ట్‌గా బయట క్రిస్పీగా చాలా బావుంటుంది. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొనైతే సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్